వస్తుండగానే సంక్రాంతి పండుగ రానే వచ్చింది. మళ్ళా సంక్రాంతికి సినిమాల జోరు ఎట్లుంటది? అయితే పండుగకు ఆల్రెడీ 'రామ్ చరణ్', 'బాలయ్య', 'వెంకి మామ' బరిలో ఉండంగానే 'అల్లు అర్జున్' ఎంట్రీ ఇయ్యబోతుండట. ఆగో, 'అల్లు అర్జున్‌ది' ఇప్పుడేం కొత్త సినిమా అంటారా? ఇది జూడుర్రి. ఒక రకంగా చెప్పాలంటే సంక్రాంతి అంటేనే సినిమాల పండుగ. అందులో టాలీవుడ్ అంటేనే సంక్రాంతికి పెట్టింది పేరు. అసోంటిది ఈ సంక్రాంతికి రామ్ చరణ్ గేమ్ చేంజర్ సినిమా, బాలయ్య బాబుది రాకుమారాజు, వెంకి మామది సంక్రాంతికి వస్తున్నాం. ఇన్ని సినిమాల పోటీలుంటే అస్సలైన సంక్రాంతి చూపిస్తా అని ఎంట్రీ ఇస్తుండు మన పుష్పరాజు. ఆగో, ఇప్పుడు బన్నీది మళ్ళేం కొత్త సినిమా అంటారా? అదేంది మళ్ళా పుష్ప సినిమానే చూపిస్తుర్రు అంటారా? అవు మళ్ళా బన్నీ ఎంట్రీ ఇస్తుంది కూడా పుష్ప 2తోనే. మరి దాంట్లో ఏముంది కొత్తగా అంటే ఏం లేదులా, ఇప్పుడు బాహుబలి రేంజ్ లో ఆడుతున్న పుష్ప 2ను మళ్ళా ఈ నెల 12న అంటే గేమ్ చేంజర్ విడుదలైన 2 రోజుల తర్వాతనే ఇంకో 20 నిమిషాలు పెంచి మళ్ళో పారి రిలీజ్ చేయనికే రెడీ అయ్యిర్రు. మరి ఇది బన్నీ సుకుమార్ ఆలోచనో లేక మేకర్స్ ఆలోచనో గాని పుష్ప 2 రిలీజ్ తోని అన్ని సినిమాలకు భయం పట్టుకుంది. అన్నిటికంటే ఎక్కువ కలెక్షన్ల పరంగా ఈ సినిమా ప్రభావం గేమ్ చేంజర్ మీద ఎక్కువ పడేటట్టు కోరుతుందని మాట్లాడుకుంటుర్రు. మొన్నటిదాకా అల్లు వర్సెస్ మెగాలొల్లికి పరద పడ్డది అనుకునే లోపే ఈ సినిమాతోని తమ్ముడే సినిమానే అని రిలీజ్ చేస్తుండేసరికి అబ్బా సాయిరామ్, మళ్ళా షురు అయింద్రా లొల్లి అని గుసగుసలు పెడుతుర్రు ఇరు వర్గాల ఫ్యాన్స్. ఇక స్పేస్ లేకపోయినా క్రియేట్ చేసుకొని మరి వస్తున్న బన్నీ, ఎన్నో ఆశలతో వస్తున్న చెర్రీ, ఇద్దరిట్లలో ఎవరు గెలుస్తారో చూడాల్సిందే. ఏమంటారు? నూతిలో పడ్డోని మీద 100 రాళ్ళేస్తారు అన్నట్టు కేటీఆర్ మీద ఇప్పటికే ఏసీబీ, ఈడీ కేసులు పెట్టింది కదా. మళ్ళీ ఇప్పుడు ఇదే సందని ఓఆర్ఆర్ టోల్ లీజ్ వ్యవహారం మీద ఈడీకి, ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చిండ్రు బీసీ పొలిటికల్ జేఏసోళ్ళు. నూతిల పడ్డోని మీద 100 రాళ్ళేసుడంటే గిదేనేమో. ఇప్పటికే కేసులతోటి కోట్ల చుట్టూ తిరుగుతుండు కేటీఆర్. ఇప్పుడు మళ్ళో 2 కేసులు పెట్టిండ్రు బీసీ పొలిటికల్ జేఏసోళ్ళు. ఆ నడుమ ఆర్ఆర్ టెండర్లు వేరే కంపెనీకి అప్పచెప్పింది కదా కేసీఆర్ సర్కారు. దాంట్లో పెద్ద స్కామే అయిందని ఈడీకి కంప్లైంట్ ఇచ్చి బీసీ పొలిటికల్ జేఏసీ ఒక్క కేటీఆర్ మీదనే కాదు కేసీఆర్ మీద కూడా ఫిర్యాదు చేసిండ్రు. పనిలే పని అట్లా పడుంటాయని బీఆర్ఎస్ పార్టీకి వచ్చిన ఎలక్టోరల్ బాండ్స్ మీద కూడా ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలని డిమాండ్ చేసిండ్రు. బీఆర్ఎస్ ఎలక్టోరల్ బాండ్స్ ను స్క్రూటినీ చేసి ప్రభుత్వ కాంట్రాక్టు, పాలసీ నిర్ణయాల మీద దర్యాప్తు జరపాలని కంప్లైంట్ ఇచ్చిండ్రు. టోల్ వసూలు విషయంలో కేటీఆర్ మీద కేసు పెట్టి ఎంక్వైరీ చేయాలి. అప్పటి సీఎం, సీఎస్ అందరి మీద కూడా ఈడీకి, ఏసీబీకి కంప్లైంట్ ఇచ్చి విచారణ జరపాలి అని డిమాండ్ చేసిండ్రు. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చరు, కైటెక్స్ గార్మెంట్స్ కంపెనీలకు కాంట్రాక్ట్ ఎట్లిచ్చిండ్రు? 25 కోట్ల రూపాయల ఎలక్టోరల్ బాండ్స్ బీఆర్ఎస్ పార్టీకి ఇచ్చింది కాబట్టే ఐఆర్బీ కూడా ఓఆర్ఆర్ మెయింటెనెన్స్ ఇచ్చింది. క్విట్ ప్రోకో చాలా స్పష్టంగా కనబడుతుంది. దీని మీద విచారణ చేయాలి. హెచ్ఎండిఏ నిధుల మీద ఫోరెన్సిక్ ఆడిట్ జరపాలి. నిధులు దుర్వినియోగంలో అధికారుల పాత్ర ఏందన్నది కూడా తేల్చాలి అనుకుంటా పెద్ద డిమాండ్ల షిట్టానే ఈడీ, ఏసీబోల ముంగట పెట్టిండ్రు బీసీజేఏసోళ్ళు. మరి చూడాలి ఈ కేసు ఏడదాకా పోతుందో. చూడురి, కాని కాలానికి కప్పే దయ్యమై పడుతుందంటే గిదేనేమో కదా.